ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రవితేజ గారిది భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూ నచ్చిందంటే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో స్టోరీ ఏంది, కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్గా ఏం లేదు. మన బిజినెస్ ట్రిప్ మీద పోతాడు, అక్కడ అనుకోని కారణాల వల్ల ఎక్స్ట్రా మ్యాటర్ అఫేర్స్కి వెళ్ళిపోతారు అన్నమాట. సిచ్యువేషన్ డిమాండా ఏందా అనేది తెలియదు కానీ ఇరుకుతాడు అన్నమాట. ఇరికినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇబ్బంది పడతాడు అనే దాని మీదనే స్టోరీ ఉంటుంది. సో స్టోరీ మనకు అంతా తెలిసిందే, ట్రైలర్లో మనకు అర్థమైపోయింది, టీజర్లో కూడా మనకు అర్థమైపోయింది, స్టోరీ రివీలింగ్ అన్నట్టు అయిపోయింది అనమాట. సో దీని ప్రకారం కూడా చూసుకుంటే కొంచెం ప్రిడిక్టబుల్ చాలా ఉంది భయ్. మీకు కామెడీ ప్రకారం కూడా చూసుకుంటే మనకు సునీల్ గారిది, వెన్నెల కిషోర్ గారిది, సత్య గారిది, వీళ్ళ కామెడీ టైమింగ్ బాగానే ఉంది, కరెక్ట్గానే బాగానే అనిపించింది. రవితేజ ఆబ్వియస్లీ రవితేజ కామెడీ కూడా కొంచెం బాగానే ఉందన్నమాట. హీరోయిన్స్ ప్రకారం చూసుకుంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు భయ్. దింపుల్ గారి కొంచెం తగ్గింది అనిపించుకునే సిచ్యువేషన్స్, కానీ ప్రాపర్గా యాక్టింగ్ అయితే చేసి బాగా మంచిగా అనిపించింది. నాకు ఇక్కడ ఏంటంటే మాత్రం ఇలాంటి జానర్స్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో సో అదే అంటారు, ఇట్లాంటి తప్పులు చేయొద్దు అన్నట్టే చూపిస్తారన్నమాట. దాంతోపాటు సునీల్ గారిది కూడా ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది, అది కూడా కొంచెం కామెడికల్గా కాకుండా కొంచెం సీరియస్ నోట్లని చూపించారు. మొత్తం కూడా మూవీ కామెడీ జానర్ని టచ్ చేస్తూనే ఒక సీరియస్గా రియల్ లైఫ్ జరిగే ఇన్సిడెన్సెస్ మీద కూడా టచ్ చేసింది. ఎలా తప్పులను దాచిపెట్టడానికి చూస్తారు, ఎలా మ్యానిపులేషన్ చేస్తారు, ఎలా కష్టాలు పడతారు అనే దాని మీద ఉంది. సింపుల్ చెప్పుకోవాలంటే మాత్రమే ఇలాంటి తప్పులు చేయొద్దన్నట్టే మూవీ చూపించింది అనుకోవచ్చు. కానీ చాలామంది దీన్ని మెసేజ్ కంటే కూడా తప్పులు ఎట్లా కవర్ చేసుకోవాలన్నట్టు చూపిస్తారన్నమాట. సో అదొకటి చాలామంది అదొకటి యాక్సెప్ట్ చేయరు. కానీ మూవీ పరంగా చూసుకుంటే మాత్రమే ముందే చెప్తున్నాను, 2 hours కంటే ఎక్కువనే ఉంది, కానీ ఫుల్ ల్యాగ్ అనిపిస్తుంది. చాలా అరే ఇంకెంతసేపు రా అన్నట్టు కూడా అనిపిస్తుంది సిచ్యువేషన్ ప్రకారం. అరే ఎక్కువ స్కిప్ చేసింటే బాగుంటుంది కదా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రిడిక్టబుల్ ఉంటుంది భయ్. కొన్ని క్యారెక్టర్స్ వచ్చి ఇట్లా వస్తారు, ఇట్లా వెళ్ళిపోతారు. అండ్ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నా లేకపోయినా కూడా స్టోరీకి ఎంత ఇంపాక్ట్ఫుల్ అయితే అనిపించదు అనమాట భయ్. మన గెటప్ సీన్ గారు కూడా ఉన్నారు ఇంట్లో. సో లిమిటెడ్ రోల్ అనమాట, అవి కొంచెం సీరియస్ నోట్లోనే ఉంటారు. వాళ్ళందరూ కూడా పక్క పెట్టేస్తే మాత్రం ఓవరాల్గా చూసుకుంటే ఎండింగ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎండింగ్ అయితే ఇచ్చారు అనుకోవచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. ఓన్లీ ఫర్ కామెడీ అనేసి చెప్తాను. తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చాను అనేసి అయితే అడగచ్చు మీరు. ఎందుకు ఇచ్చినా అంటే మాత్రం పోయి ప్రిడిక్టబుల్ చాలా ఉంది. సీరియస్ మ్యాటర్ ఏదైతే ఉందో పోయి నిజంగా రియల్ లైఫ్లో జరిగి ఇట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. దాన్ని కామెడికల్గా వేగా చూపించారు. లాస్ట్లో ఎండింగ్ కూడా ప్రాపర్గా చూపించలేకపోయారు. సో అదొకటి ఆక్వర్డ్గా అనిపించింది. మనోడు విక్టమ్ అన్నట్టు చూపించారు, కానీ విక్టమ్ చూసుకుంటే అమ్మాయి అనుకోవాలి, ఏదో అనుకోవాలి చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే మాత్రమే దీంట్లో మూల కారణం ఏంటంటే మాత్రమే ఆల్కహాల్. మీకు అందరూ తెలిసిందే కదా, అందుకే దాంతో ఎంత దూరం ఉంటే అంత దూరం ఉండండి అనేసి నేను ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఓవరాల్గా చూసుకోవడం మాత్రమే నా ఒపీనియన్లో పర్లేదు, ఒక్కసారి చూడొచ్చు అన్నట్టయితే అనిపించింది నాకైతే. ఇట్లా మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నా రివ్యూ, నా ఒపీనియన్ అనమాట. రివ్యూ నచ్చి మంచి అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకో వీడియోతో కలుసుకుందాం.